పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకిచ్చారు. కానీ ఆ రెండు చోట్ల మాత్రం సీనియర్లని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. పార్టీకి వీర విధేయులుగా పేరున్న ఆ ఇద్దరికి పెద్దపీట వేయబోతున్నారా? ఈ ప్రత్యేక బాధ్యతలు వారి భవిష్యత్ పదవులకు సంకేతాలా? ఇంతకీ ఎవరా ఇద్దరు? సీనియర్లకు బాధ్యతలు, పదోన్నతిపై సంకేతాలు. కాంగ్రెస్ లో ఆ ఇద్దరు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో కథనోత్సాహంతో ఉంది కాంగ్రెస్. ఇదే ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు గెలవాలి అన్న టార్గెట్తో ఉంది. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకంతో ఓ అడుగు ముందుకు వేసింది. తెలంగాణలో మిగిలిన అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించి 2 సీట్ల బాధ్యతలు మాత్రం పార్టీ సీనియర్లకు అప్పగించడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరూ పార్టీలో సీనియర్ నేతలు, పైగా మాజీ మంత్రులు. మంత్రులతో పాటు వీరిద్దరికీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలివ్వడంపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నారు. గెలిస్తే మంత్రి పదవి పక్కా అని నమ్మకం పెట్టుకున్నారు. కానీ పార్టీ ఆయన్ని వెయిటింగ్ లిస్టులో పెట్టింది. ఇప్పుడు సడన్ గా మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తూ సుదర్శన్ రెడ్డిని జహీరాబాద్ ఇన్ఛార్జిగా నియమించడంతో కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే అని ప్రచారం జరుగుతోంది. అటు జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో ఓడిపోయినా ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఉండడంతో మంత్రి పదవి పక్కా అనుకున్నారు. ఇప్పుడు ఆయన్ని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆ సీనియర్ కి కూడా పదోన్నతి ఉండొచ్చని చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ లో బలమైన లీడర్లు ఎవరూ లేకపోవడంతో జీవన్ రెడ్డిని అక్కడి నుంచి దించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే పార్లమెంటు స్థానానికి జీవన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన్నే అభ్యర్థిగా దించుతారా, లేదంటే బలమైన నాయకుడు కావడంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగించారా అన్న డిస్కషన్ మొదలైంది. మొత్తానికి ఇద్దరు సీనియర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలతో వారికి పెద్దపీట వేయబోతున్నారన్న సంకేతాలైతే ఇచ్చినట్లయింది.